అందరికీ నమస్తే అండి. ఇది షార్ట్ వీడియోలో తీసి ఈ వినాయకుడు బొట్టు గురించి చెప్పానండి. 27 నెలలైనా కానీ బొట్టు చెరిగిపోలేదని. ఇది కింద ఫ్లోర్లో ఉండిద్దండి. ప్రతి శుక్రవారము తుడిసి ఇలాగా బొట్లు పెడతాను. మా అత్తయ్య గారైతే గురువారం పెట్టేవాళ్ళండి. నాకైతే ఇంకా పూజ చేసేటప్పుడే పెట్టడం అలవాటైపోయింది. ఇంకా వినాయకుడు అంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అండి. నేను థర్డ్ క్లాస్ చదువుకునేటప్పుడు కొంతమంది పిల్లలు బుక్లో లోపల కూడా శ్రీ అని రాసి ఓం అని రాసి పసుపుతో మధ్యలో బొట్లు పెట్టుకొచ్చేవాళ్ళు అనమాట. ఏంటి ఇలా పెట్టుకొస్తున్నారు, నేను కూడా రేపు పెడతానంటే ఇలా పెట్టుకోకూడదు, నిన్న వినాయక చవితి పండగ అయింది కదా, వినాయక చవితి అప్పుడు పుస్తకాలన్నీ పూజ దగ్గర పెట్టుకొని వినాయకుడిది మట్టి బొమ్మ తీసుకొచ్చి పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత బుక్స్ కూడా తీసుకెళ్ళి అలా పెట్టుకొని ఇలా అప్పుడు రాసుకోవాలి, ఎలా పెడితే అలా రాసుకోకూడదు అని చెప్పారండి మా ఫ్రెండ్స్. అప్పటి నుంచి వినాయక చవితి వచ్చినప్పుడల్లా నేను కూడా వెళ్ళి మట్టి వినాయకుడిని తీసుకొచ్చి పూజ చేసుకునేదాన్ని. మా అమ్మ అయితే మా ఇంట్లో ఈ ఆచారం లేదు, తీసుకొచ్చి పూజ చేయకూడదు అని చెప్పేదన్నమాట. అయితే నేను అందరూ చేస్తున్నారు నేను కూడా చేస్తానని చెప్పేదాన్ని. మా అమ్మ వాళ్ళు సంక్రాంతికి, దీపావళి పండగ, నాగుల చవితి, దసరా ఇలాంటి మెయిన్ పండుగలన్నీ చాలా బాగా చేస్తారండి. అందులో సంక్రాంతి, నాగుల చవితి మాత్రం చాలా బాగా చేస్తారు. అప్పుడు అన్ని నాన్ వెజ్ వంటలు అన్నీ వండి బట్టలు కూడా అన్నీ పెడతారండి. అట్లాగా ఇదిగోండి ఇప్పుడు 27 నెలల నుంచి బొట్టు చెరుపుకోకుండా ఉన్నాడని మేము అమ్మాయికి జాబ్ వచ్చి, ఇది సొంత ఇల్లేనండి, ఇక్కడ వదిలేసి మేము అమ్మాయి జాబ్ చేసే దగ్గరికి వెళ్ళాము. అప్పుడు లాస్ట్ సారి పూజ చేసినప్పుడు ఉందన్నమాట బొట్టు పెట్టేసి పూజ చేసిన తర్వాత ఇంకా వెళ్ళిపోయాం అనమాట. ఇంకా అప్పటి నుంచి ఆ బొట్టు అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఇంకా మేము వచ్చి మళ్ళీ సొంత ఇంటికే వచ్చేసామండి. అందుకనే అంత గ్రేట్లా చెప్తున్నాను అనమాట. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రతి వారము బొట్టు పెడితే రెండో రోజు మూడో రోజునే ఊడిపోయి కింద పడిపోయేది. అది చాలా ఆశ్చర్యం వేసిందండి. అందుకనే వీడియో తీశాను. ఇదిగోండి, ఇది వినాయక చవితి రోజు అనమాట. శుభ్రంగా తుడిచి ఏదైనా పండగ ఉన్నప్పుడు ఆ రోజే ఫోటోలు అన్నీ తుడిచి బొట్టు పెట్టడం నాకు అలాగ అలవాటండి. అలాగ పూజ చేస్తేనే నాకు పూజ చేసినట్టుగా ఉంటుంది. ఫోటోలు అన్నీ ఫ్రెష్గా బాగుంటాయి కదండి. అలాగ తుడిచి శుభ్రంగా బొట్లు పెడితే ఇంకా దేవుడి సామాన్లన్నీ ముందు రోజు తోముకుంటానులేండి. ఇంకా అట్లాగా మా ఇంటి దగ్గరే మేము వెనకేపాడులో ఉండేవాళ్ళం అనమాట. అక్కడ ఒకటి ఉండేది, మట్టి అన్నీ తయారు చేసేవాళ్ళు అనమాట. పింగాణి పాత్రలు, కుండలు అన్నీ తయారు చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మట్టి బొమ్మ ఇమ్మంటే ఒక పెద్ద టేకు ఆకులో ఇచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళ దగ్గర ఒక డై ఉంటుంది, అందులో మట్టి వేయగానే వినాయకుడు వచ్చేస్తారు బయటికి. మట్టి వినాయకుడు పెట్టివ్వగానే ఇంకా మా ఇంటి దగ్గర పిచ్చి మొక్కలు ఇంకా మంచి మొక్కలే ఉంటాయిలేండి. సీతాఫలకాయ చెట్లు అలాంటివి, రోడ్డు మీద చెట్లు ఉంటాయి కదా, అట్లాంటి మొక్కలు ఆకులు అన్నీ తీసుకొచ్చేసి మళ్ళీ ప్రసాదం ఏంటనుకుంటున్నారు, ఒక బడ్డీ కొట్టు ఉండేది. ఆ బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి తినేవి ఉంటాయి కదండి, చిన్నపిల్లలు తినేవి, బాదుషాలు అట్లాగా కుకింగ్ అదేంటిది బేకింగ్ ఐటెం అంటారు కదా, అలాంటివన్నీ తీసుకొచ్చి పెట్టేదాన్ని అనమాట. పప్పు ఉండలు అది అనమాట ప్రసాదం. ఇంకా పుస్తకాలు పెట్టేసేసి మా అమ్మాయి అండి పూజ చేసుకొని నేను కూడా బొట్లు పెట్టుకునేదాన్ని. అప్పటి నుంచి వినాయకుడు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఒకరికైతే ఒకసారి మా చుట్టాలలో అదేంటిది 25వ రోజున పెళ్ళి చేసుకుంటారు కదా, 25వ పెళ్లి రోజు అనమాట. అప్పుడు కూడా నేను వినాయకుడిని గిఫ్ట్ ఇచ్చానండి. అందరూ రాధాకృష్ణ ఫోటోలు గిఫ్ట్ ఇస్తే నేనేమో అది గిఫ్ట్ ఇచ్చాను. కానీ అందరూ నవ్వుకున్నారండి. కానీ ఈ రోజు కూడా వాళ్ళ ఇంట్లో ఆ ఫోటో ఉంటుంది, నేను వెళ్ళినప్పుడల్లా చూస్తానండి. ఆ ఫోటోకి చక్కగా పూజ చేసుకుంటారు వాళ్ళు. మరి రాధాకృష్ణ బొమ్మలు ఇస్తే వాళ్ళు ఏమీ చేసుకోరు కదా, అట్లాగా నేను ఇచ్చింది ఉపయోగపడిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇదిగోండి, మేము ఇంకా సామాన్లు ఏం తెచ్చుకోలేదు. ఇక్కడికి వద్దామని పాలు పొంగించుకోవడానికి రైస్ కుక్కర్లో పాలు పొంగించానమాట. అందుకే దేవుడి స్వీట్లు, బూందీను, అరటిపళ్ళు అలాంటివి తక్కువ అనమాట. ప్రతి సంవత్సరం గారెలు, పూర్ణాలు అవన్నీ చాలా వండి పెట్టేదాన్నండి. షార్ట్ వీడియోలో లాస్ట్ ఇయర్ది కూడా ఉంది వినాయక చవితిది, చూడండి కావాలంటే. ఉండ్రాళ్ళు కూడా పచ్చిగా చేసి పెట్టానండి. ఇంకా ఇట్లాగా పూజ చేసుకున్నామని ఇంకా సామాన్లు ఏమి లేకపోయినా పూజ సామాన్లన్నీ ఇక్కడే వచ్చి కొనుక్కున్నాము. ఇంకా పూజ చేసే ప్రమిదలు అవన్నీ ఇంటి దగ్గర నుంచి తెచ్చామన్నమాట. నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఏదో ఒకటి చేయాలి అని నేను వీడియోలు చేస్తున్నానండి. ఎవరు ఏం తప్పుగా అనుకోవద్దు. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలండి.
ఇప్పుడే కొంచెం కొత్తగా ఇంట్లోకి మారాం కదండి, ఇల్లు ఏం చదువుకోలేదు. నిదానంగా హోమ్ టూరు అవన్నీ చేసి కూడా వీడియోలో పెడతాను. ఇప్పటి నుంచి వీడియోలు రోజు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. మా ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు కూడా బాగానే ఉంటాయండి, అవి కూడా వీడియోలు తీసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. తప్పకుండా ఇంకా ఎంత పెద్ద పెద్ద ఊర్లు వెళ్ళి దూరం వెళ్ళినా కానీ నా ఛానల్ సక్సెస్ అవ్వలేదండి. ఇంకా 1000 మంది సబ్స్క్రైబర్లు అవ్వలేదు. నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్ని వీడియోలు చేస్తున్నా కానీ సక్సెస్ అవ్వట్లేదని ఈ మధ్యన కొన్ని వీడియోలు తీయటం మానేశానండి. థ్యాంక్ యూ అండి నా వీడియోని ఇంతవరకు చూసినందుకు.